సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందింది. రాత్రి గాయత్రికి గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో గాయత్రి మృతి చెందింది. రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సినీ నటుడు సాయి కుమార్ పరామర్శించారు. చిన్న వయసులోనే గాయత్రి చనిపోవడం ఎంతో బాధాకరమని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం లోపల చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ అంతా. దాంతో నాకు బాగా చనువు. కానీ ఆయనే బోలా మనిషి. ఆయన బిడ్డ పాపం చిన్న ఏజ్లోనే చనిపోయింది. మనవరాలు కూడా మంచి యాక్టర్, సినీ ఫీల్డ్కి ఎంతో సేవ చేశాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా నేనుండి ఉన్నా అనే ధోని రాజేంద్ర ప్రసాద్ గుణం. వారి కుటుంబంలో అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం. సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం లోపల చాలా యాక్టివ్గా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ అంతా. దాంతో నాకు బాగా చనువు. కానీ ఆయనే బోలా మనిషి. ఆయన బిడ్డ పాపం చిన్న ఏజ్లోనే